నేనే విసిరిస్తానమ్మా. విసిరిస్తాను కూర్చోండి. ఆంటీ కదేనంటీ బామ్మ నన్ను విసిగిస్తే నేను ఇక్కడ మానేస్తానంటీ, జాబ్ వెళ్ళిపోతాను హైదరాబాద్కి. చెప్పండి బామ్మకి, వెళ్ళిపోతే బామ్మ అంటే వద్దు ఇక్కడే ఉండాలని అంటున్నారు. చెప్పండి, అడగండి మీరు, నేను ఉండాలో వద్దు. అమ్మా ఏంటమ్మా, లేదా నేనే మానేసి ఇంట్లో ఉంటాను. నేనే ఇంట్లో ఉంటాను. నువ్వు మానద్దు. చెప్పండి. తడా వేయలే నేను ఏంటి కదా ఎప్పుడు మరి ఇంట్లోనే ఉంటా. ఇంట్లోనే ఉంటా, నేను ఎక్కడికి రాను. పని మానుకోమా, మాట్లాడాను. పని అంటే మానుకోకండి. ఇక్కడ ఆఫీస్ లో ఉంటారంట. బామ్మని కూడా నాతో పాటు తీసుకెళ్తానండి హైదరాబాద్కి. బామ్మని తీసుకొని వెళ్ళిపోతాను. ఆశా వర్కర్ ఎవరు వచ్చింది? ఏం చేశాను దాన్ని ఇబ్బంది పెట్టాను.
నేనే అసలు మా ఇంటికి వెళ్ళిపోతాను. నేను ఉండాలి ఇంకా పుట్టింటోడు మా వాళ్ళు కూడా పోతానులే, నేనే పోతాను. నీకు అంత ఇబ్బంది లేదు ఎందుకంట అట అట చూడబోదు దేంటో పడతా దేంటైనా పడి చచ్చిపోతా, తేడా వదిలిపోతాను. ఏమన్నాను నేను ఇప్పుడు? ఎవరిని ఏమన్నానమ్మా అట్లా అంటుంది? ఎవరిని ఏమన్నాను నేను? మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను నేను? మాట్లాడదు కానీ కళ్యాణి కళ్యాణి ఎక్కడో మాటలు మాట్లాడతావు కళ్యాణి. ఎవరిని అన్నాను లేదమ్మా. నేను ఎక్కడికి వెళ్ళను. నేను ఏ పుట్టింటోళ్ళకి వెళ్ళను. నా ఇంట్లోనే నేను ఉంటాను. నువ్వు అది కానొద్దు. నువ్వు నాకు కావాలి ఏమంటే నేను ఉండేది ఎవరి ఇంటి దగ్గరికి వెళ్ళి అడగలుగుతున్నాను. ఎవరిని పిలవలేదు. నువ్వు ఎడ్జో తట్ట వింటాను. నేను ఇబ్బంది పెట్టాను. ఏమన్నా కూర్చోండి. కూర్చోండి బామ్మ, కూర్చోండి. ఏం అనలేదులే మీరు, మీకు ఏం గుర్తుండట్లేదు. కూర్చోండి. హలో లక్ష్మి, అది మీ స్కూల్లో వేకెన్సీ ఉన్నాయి మీనా టీచర్గా? అంటే మీలాగా ప్రైవేట్గా అట్లా చేయడం కాంట్రాక్ట్ నువ్వు మానేయవు కదా, నువ్వు చేస్తావు కదా, మరి నీ పోస్ట్ అంటే నీది పోస్ట్ అని అంటావేంటి? అయితే ఓకే. అయితే ఒక ఆవిడ ఉన్నారంట. ఎలా ప్రాసెస్ ఏం చేయాలి? సరే. ఇప్పుడు ఇది చాలా ఉండదు. అన్నాను కూర్చున్నాను ఇంకా తన దగ్గర. ఇంకా పర్లేదంట, పడితే చెప్తాను. ప్రొఫెషనల్ దాంట్లో ఉంటుందంట. ఇంకోటి ఏదో ఇన్ఫర్మేషన్ ఏంటన్నా నేను ఇబ్బంది పెట్టానన్నా ఉన్నా అట్లా కోపడుతున్నాను. మీరు పైకి కింద తిరుగుతున్నారు కదా, మీరు పైకి కింద తిరుగుతున్నారు కదా, మీకు ఎక్కడ నీరసం వస్తుందో ఒంట్లో ఏమన్నా ఇబ్బంది అయితే ఏమన్నా